ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్లోని హోటల్ శ్వేతాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఎక్స్పైర్ అయినటువంటి జీడిపప్పుతో పాటు కొన్ని రకాల ఆయిల్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా ఎక్స్పైర్ అయిన పదార్థాలు అయితే వాడుతున్నట్టయితే ప్రస్తుతం అయితే ఈ పరిశోధనలు అయితే తేలింది. దీంతో పాటు కొంతవరకు చాక్లెట్ సిరప్స్ కావచ్చు, అంతేకాకుండా మస్టర్డ్ ఆయిల్తో పాటు కొన్ని రకాల తిను బండారాలు అయితే ఎక్స్పైర్ అయినట్టు అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి భారీగా ఇది ఈ మధ్య కాలంలో అయితే భారీగా ఇటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లోని శ్వేతాలో అయితే తనిఖీలు అయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది అయితే ఆహార ప్రియులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి సైతం ఆహారం తినడానికైతే ఇక్కడికైతే వస్తుంటారు. ప్రస్తుతం ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత చాలా వరకు అయితే అవాక్ అవుతున్నారు. అసలు మేము ఇన్ని రోజుల నుంచి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నామా అన్న సందిగ్ధంలో అయితే ఆహార ప్రియులు అయితే పడ్డట్టు అయితే ప్రస్తుతం అయితే మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా వరకైతే ఎక్స్పైర్ అయినటువంటి ఆహార పదార్థాలు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దీనిలో భాగంగా జీడిపప్పు, ఆయిల్స్, చాక్లెట్ సిరప్స్తో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను సైతం గుర్తించడం జరిగింది. డేట్ ఎక్స్పైర్ అయిన వాటిని గుర్తించి ప్రస్తుతం అయితే వాటిని అయితే ల్యాబ్కి అయితే పంపిస్తున్నారు. ప్రస్తుతం దీని తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు హోటల్ పైన అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.